నమస్తే వెల్కమ్ టు మెగా9 టీవీ. కాకినాడపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారా? ఆ ఎమ్మెల్యేపై అసమ్మతి నేతలు కూని రాగాలు ఎందుకు తీస్తున్నారు? తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి చేసింది అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారయ్యిందా? ఆ ఎమ్మెల్యేకి ఈ పరిస్థితి ఎందుకు ఎదురయ్యింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాకినాడ నగరం, కాకినాడ జిల్లా కేంద్రం కూడా, స్మార్ట్ సిటీ కూడా. కాకినాడ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు పదవి దక్కలేదు. పైగా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కూడా పూర్తి కాలేదు. పూర్తి అసమ్మతితో నలిగిపోతున్నారు. తాను ఒకటే అనుకుంటే మరొకటి జరిగిపోతుందంటూ తమ నాయకుడు ఇబ్బంది పడుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇంటా బయట అసమ్మతి పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి తమ ఎమ్మెల్యేకు ఏర్పడిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. అంతకు ముందు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి భావనతో ఎమ్మెల్యేకు పడేది కాదు. ఆమె విధుల్లో చేరింది మొదలు ఆమెను బదిలీ చేయాలంటూ విశ్వ ప్రయత్నాలు చేశారు. సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కలిసి కమిషనర్ను బదిలీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. అయినా ప్రభుత్వం మార్చలేదు. దీంతో ఎమ్మెల్యే అలిగారు. కమిషన్ను బదిలీ చేశారు. బాపట్ల జాయింట్ కలెక్టర్ గా ఆమె వెళ్లారు. ఆమె స్థానంలో ఎవరిని కొత్తగా కమిషనర్ గా నియమించలేదు. దీంతో గతంలో ఎమ్మెల్యే సిఫార్సు చేసి తెచ్చుకున్న అదనపు కమిషనర్ సుధాకర్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. కానీ ఇంతలోనే ఎమ్మెల్యే కొండబాబుకు చుక్కెదురైంది. కాకినాడ నగరపాలక సంస్థ కాలపరిమితి ముగిసి 3 ఏళ్లైనా ఎన్నికలు పెట్టలేదు. ప్రస్తుతం జిల్లా కలెక్టరే ప్రత్యేక అధికారిగా ఉన్నారు. దాంతో ఆయనను మరో ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ లు తనకు అయ్యా ఎస్ అనడం లేదు. అందుకు నాన్ ఐఏఎస్ కావాలని ఎమ్మెల్యే పట్టుబట్టి కమిషనర్ ను బదిలీ చేయించారు. కానీ ప్రత్యేక అధికారిగా తిరిగి ఐఏఎస్ అధికారి కలెక్టర్ షణ్మోహన్ బాధ్యతలు చేపట్టారు. అదనపు కమిషనర్ చేసేదేమీ ఉండదు. స్పెషల్ ఆఫీసర్ చేసిందే చెయ్యాలి. కథ కంచికి చేరింది అనుకుంటే మొదటికి వచ్చిందని ఆయన అనుచరులు వాపోతున్నారు. ప్రస్తుతం కలెక్టర్ షణ్మోహన్ జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకోవటం లేదన్న టాక్ ఉంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం ఉంది. దీంతో ఎమ్మెల్యే ఏదైనా చెప్పినా వెంటనే ఆయన డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తారు. ఎందుకంటే కాకినాడ జిల్లాకు డిప్యూటీ సీఎం ఒక్కరే మంత్రిగా ఉన్నారు. తన విషయాలన్నీ కలెక్టర్ పవన్ కు చెబుతారన్న ఆందోళన కూడా ఎమ్మెల్యేలకు ఉందని ఆయన అసమ్మతి వాదులు చర్చించుకుంటున్నారు. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టర్ ను ప్రతి సమావేశంలో ప్రశంసిస్తుంటారు. ఆయన పనితీరును మెచ్చుకుంటారు. గతంలో ఆయనను ప్రభుత్వం బదిలీ చేయాలి అనుకున్న పవన్ కళ్యాణ్ ఆయన బదిలీని ఆపరని ప్రచారం. కలెక్టర్ షణ్మోహన్ జిల్లా కలెక్టర్ కాదు, పిఠాపురం కలెక్టర్ అంటూ జిల్లా అధికారులే వ్యాఖ్యానిస్తారు. సిటీ ఎమ్మెల్యే కార్పొరేషన్ పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. మరోపక్క ఎమ్మెల్యే కొండబాబుపై అసమ్మతి పెరిగిపోయింది. ఇప్పటికే సోదరుడి కుమారుడు ఉమాశంకర్ పక్కలో బల్లెంలా తయారయ్యాడు. ఎక్కడికెక్కడ కేడర్ను కలుపుకుని తన వర్గాన్ని పెంచుకుంటున్నాడు. ఇంకో పక్క జనసేనతో తీవ్ర విభేదాలున్నాయి. జనసేనకు చెందిన మత్స్యకారులు ఎమ్మెల్యే కొండబాబు అంటే బగ్గుమంటున్నారు. ఆయన తనను పట్టించుకోవటం లేదు, తమకు పదవులు ఇవ్వటం లేదు, తాము కూడా ఆయనతో కలిసి వెళ్లేది లేదని బహిరంగ సమావేశంలో జనసేన మత్స్యకారులు ప్రకటన చేశారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కొండబాబు వాడబలిజాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. వారికి ఎలాంటి పదవులు ఇవ్వటం లేదని మత్స్యకార సామాజిక వర్గంలో మరో వర్గమైన వాడబలిసలు కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. ఆయన పరిస్థితి అలా తయారైందని ఆయన వెంట ఉన్నవారు చెబుతున్నారు. పోనీ ఆయన ఏరుకోరి తన వర్గంగా చెప్పుకునే వారికి పదవులు ఇచ్చారు. కానీ కొండబాబుపై అసమ్మతి నేతలు జనసేన నాయకులు ఆరోపణలు చేసినప్పుడు వారి పెదవి విప్పటం లేదు, కొండబాబుకు మద్దతుగా మాట్లాడటం లేదు. అలాగే జనసేన కాకినాడ ఇన్ఛార్జ్ పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోటా సుధీర్ తో అసలు పడటం లేదు. జనసేన నుంచి ఆయన పౌర సరఫరాల శాఖ రాష్ట్ర చైర్మన్ గా ఉంటూనే కాకినాడ నగరంలో ఎమ్మెల్యేని కాదని కాకినాడ సంత చెరువు వద్దనున్న దేవాదాయ శాఖ కనకదుర్గ ఆలయానికి చైర్మన్ గా కూడా తనకే పదవి తెచ్చుకున్నారు. జోడు పదవులతో కొనసాగుతున్నారు. తన అనుచరులని ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లుగా నియమించుకున్నారు. ఎమ్మెల్యేతో ఎడమొహం పెడమొహం కాదు, నేరుగా విభేదిస్తున్నారు. కనీసం బీజేపీ అయినా పొత్తులో భాగంగా కలిసి వస్తుంది అంటే ఎమ్మెల్యే పాల్గొన్న ఏ కార్యక్రమానికి కూడా ఉన్న 10 మంది బీజేపీ నాయకులు వెళ్లటం లేదు. దీంతో ఎమ్మెల్యే ఒంటరి అయ్యారన్న చర్చ జరుగుతోంది.
మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పటి వరకు కాకినాడ సిటీలో కొండబాబుకు ధీటుగా మరో మత్స్యకార నాయకుడు లేడని అందరూ భావించారు. కానీ ఆయన కూడా అదే భావనలో ఉండేవారు. అందుకే తనకు టికెట్ ఇస్తున్నారు అనేవారు. ఇప్పుడు సామాజిక ఉద్యమాలలో మహిళా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న కర్రి పద్మశ్రీ టీడీపీలో అధికంగా చేరిపోయారు. పైగా ఆమె జాతీయ మత్స్యకార సమైక్య అధ్యక్షురాలిగా, మత్స్యకార మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. బీజేపీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. నగరంలోని విద్యావేత్తలు అందరూ ఆమెకు మద్దతు ఇస్తున్నారు. టీడీపీకి పద్మశ్రీ పెద్ద దిక్కుగా మారారు. ఎమ్మెల్యే అంటే గిట్టని వారు, ఎమ్మెల్యేని వ్యతిరేకించేవారు పద్మశ్రీ పంచన చేరిపోతున్నారు. మరోపక్క వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లో మళ్లీ కీలకమయ్యారు. కొండబాబుకు సవాల్ విసురుతున్నారు. కూటమికి వ్యతిరేకంగా నగరంలో భారీ ఉద్యమాలు చేస్తున్నారు. ఆయన కార్యాలయం నుంచి జిల్లా వైసీపీ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే కూటమి అధికారంలోకి వస్తే చంద్రశేఖర్ రెడ్డి ఆటలు కట్టిస్తారని సవాల్ విసిరిన కొండబాబు అసలు పెదవి విప్పటం లేదని నగరంలోని మేధావులు విమర్శిస్తున్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు చంద్రశేఖర్ రెడ్డిపై లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసిన కొండబాబు ఇప్పుడు ఎందుకు అవి పట్టించుకోవటం లేదు, వాటిపై ఎందుకు విచారణ చేయించడం లేదని బాధిత వర్గాలు ఎమ్మెల్యేను నిలదీస్తున్నాయి. చంద్రశేఖర్ రెడ్డి కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోరని నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇక ఇవన్నీ చూస్తే ఎమ్మెల్యేకు చుక్కలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద కాకినాడకు అన్ని తానే వ్యవహరించాలని అనుకుంటున్న ఎమ్మెల్యే ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. పొత్తు ధర్మంలో ఉన్న బీజేపీ, జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తనను కాదని తన సోదరుని కుమారుడు రాజకీయం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ చక్రం తిప్పుతున్నారు. అంతేకాదు కాకినాడ జిల్లాకు టీడీపీ తరపున పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు స్థాన సతీష్ తో కూడా ఎమ్మెల్యేకు అంతంత మాత్రం సంబంధాలే ఉన్నాయి. దాంతో ఎమ్మెల్యే కొండబాబుకు ఏదీ కలిసి రావటం లేదని అనుచరులు వాపోతున్నారు. ఇక రానున్న 3 ఏళ్లు ఆయనకు కష్టమే అన్న టాక్ సైతం వినిపిస్తోంది. ఇప్పటికే ఇదే ఆఖరిసారి టికెట్ అని అధిష్టానం ప్రకటించింది. తన కుమారుడు మోహన్ వర్మను వారసుడిగా ప్రకటించుకుని ఆయనను ప్రమోట్ చేయాలని చేస్తున్న ప్రయత్నాలు దెబ్బ కొడుతున్నాయి. మోహన్ వర్మ ప్రజలలో కలవలేకపోతున్నారు. దీంతో ఏడాదిన్నరలోనే ఎమ్మెల్యే అసమ్మతితో సతమతమవుతున్నారు అన్నది కాకినాడలో పెద్ద చర్చకు దారితీసింది.